సింగరేణి బొగ్గుగని కార్మికులకు ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. కొప్పుల ఈశ్వర్ అధ్యక్ష ఎన్నిక కార్మిక చట్టాలకు విరుద్ధంగా జరిగిందన్నారు. రాజకీయ కారణాలతో కొప్పులను ఎన్నుకున్నారన్నారు. 2015లో 11 ఏరియాల నుంచి వచ్చి 1000 మంది సభ్యులు టీబీజీకేఎస్ జనరల్ బాడీ ఎన్నికల్లో ప్రెసిడెంట్గా తనని ఎన్నుకున్న విషయాన్ని గుర్తు చేశారు. కార్మికుల కోసం నేను పోరాటం చేస్తుంటే కొంతమంది తన మీద కుట్రలు చేస్తున్నారంటూ పేర్కొన్నారు. కార్మికుల ఐక్యత దెబ్బతీయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. 10 ఏళ్లలో కార్మికుల కోసం ఎన్నో సేవలు అందించారని, పార్టీ వ్యతిరేక చర్యలను ప్రశ్నించడంతో తనపై కుట్రలు చేస్తున్నారని, అధ్యక్షురాలిగా ఉన్నా లేకున్నా కార్మికుల కోసం పోరాటం చేస్తానంటూ కవిత ఒక లేఖను విడుదల చేశారు. మనందరికీ తెలిసిన విషయమే కొప్పుల ఈశ్వర్ను ఎన్నుకోవడం. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కవితను పక్కన పెట్టి కొప్పుల ఈశ్వర్ను నియమించిన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో జాగృతి నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమైంది. కవిత ఈ అంశానికి సంబంధించి స్పందించారు. తానని ఎప్పుడు ఎన్నుకున్నారు, ఏ విధంగా ఎన్నుకున్నారు అనే దగ్గర నుంచి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాను, ఎంతమందికి అండగా ఉన్నాను అనే విషయాలని గుర్తు చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తన మీద కొన్ని కుట్రలు జరుగుతున్నాయని, తనకొచ్చిన నష్టం ఏమీ లేదని, తద్వారా కార్మికులే ఐక్యతను కోల్పోయి నష్టపోయే ప్రమాదం ఉంది అనే విషయాన్ని కవిత గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో కొన్ని కంప్లైంట్స్ నేను రేజ్ చేయడం వల్ల, పార్టీలో జరుగుతున్నటువంటి కొన్ని తప్పులను ఎత్తి చూపడం వల్లే తన మీద ఇలాంటి రాజకీయాలు జరుగుతున్నాయనే విషయాన్ని కూడా కవిత చెప్తున్నారు. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు ఉన్నారు. రైట్, మధు మరొక నిమిషంలో మనతో జాయిన్ అవ్వబోతున్నారు. కవిత తన గౌరవాధ్యక్షురాలి పదవిని కోల్పోవడంతో కొంత సీరియస్గా స్పందిస్తున్నటువంటి పరిస్థితి. ఓవైపు కొప్పుల ఈశ్వర్కు కంగ్రాట్స్ చెప్తూనే, కొత్తగా గౌరవాధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి కొప్పుల ఈశ్వర్కు కంగ్రాట్స్ చెప్తూనే కవిత చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. తన మీద కావాలని తమ పార్టీ నుంచే కుట్ర జరుగుతోంది అనే విషయాన్ని కవిత చెప్తున్నారు. పార్టీలో ఉన్నటువంటి తప్పులను ఎత్తి చూపించడం వల్లే ఇలాంటి పరిస్థితి దాపురించిందంటున్నారు. తనకొచ్చిన నష్టం ఏమి లేదు అని కూడా చెప్తున్నారు. నాకేం నష్టం లేదు, కార్మికులే నష్టపోతారు, కార్మికుల మధ్యలో ఉన్న ఐక్యత దెబ్బతింటుంది అనే విషయాన్ని కవిత గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద రోజు రోజుకి పరిణామాలు కొంత సీరియస్గా మారుతున్నాయి బీఆర్ఎస్లో అనేది మాత్రం అర్థమవుతుంది. మధు రెడీగా ఉన్నారు. రైట్, చంద్రశేఖర్ జాయిన్ అవుతున్నారు. చంద్రశేఖర్తో మాట్లాడదాం ఒకసారి ఈ అంశానికి సంబంధించి. మా ప్రతినిధి చంద్రశేఖర్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అంటే కవిత రాసినటువంటి లేఖలో ఇంకా ఏమేమి ముఖ్యమైన అంశాలు ఉన్నాయి? అండ్ ఇప్పుడు తనని గౌరవాధ్యక్షురాలుగా తొలగించి ఇప్పుడు కొప్పుల ఈశ్వర్ని నియమించడం అనే అంశం ఎంతవరకు ప్రభావం చూపించబోతుంది? అంటే ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇంకా ఎస్కలేట్ చేసే అవకాశం ఎంతవరకు ఉంది? ఇది కవిత ఎంత సీరియస్గా ఉన్నారు ఈ విషయంలో? లైట్ తీసుకుంటారా, లేకపోతే ఏదైనా దీంట్లో రియాక్షన్ ఉండే అవకాశం ఉందా? నందు, ఖచ్చితంగా గత కొన్ని రోజుల నుంచి మనం ఆర్టీవీ దీన్ని బ్రేక్ చేశాం. గత కొంతకాలం క్రితమే కొప్పుల ఈశ్వర్ని గౌరవాధ్యక్షునిగా నియమిస్తారు, కవితని తొలగించడం జరుగుతుందని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. ఈ క్రమంలో అనుకున్నట్టుగానే ఇది దీంతో తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి సభ్యులు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలో సైతం కొనసాగుతున్నారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. అయితే కవిత 2015లో కొత్తగూడెంలో గౌరవ అధ్యక్షురాలుగా ఎన్నిక కావడం జరిగింది. అప్పటి నుంచి అక్క చెల్లెళ్ళకి అందరికీ నమస్కారాలు. ప్రతి బొగ్గుగని కార్మికుని ఇంటికి నేను తెలుసు, సుపరిచితము. మీ యొక్క కష్ట నష్టాల్లో పాల్పంచుకున్న, డిపెండెంట్ ఉద్యోగాలు ఇప్పించడంలో గాను, సెలవులకి బోనస్లు ఇప్పించడము, సెలవుల మంజూరు చేయడంలో కార్మికుల పక్షాన పోరాటం చేసిన, నేను గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నా లేకున్నా మీ పక్షాన పోరాటం చేస్తా అని చెప్పేసి స్పష్టంగా ఆమె లేఖలో పేర్కొనడం జరిగింది. మరొక వైపు కవిత విదేశాల్లో ఉన్నప్పుడు, విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు అనైతికంగా కొప్పుల ఈశ్వర్ను గౌరవాధ్యక్షులుగా నియమించడం జరిగిందని తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తలు, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కార్యకర్తలకి అలాగే సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది. మరొక వైపు కొప్పుల ఈశ్వర్ గౌరవాధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఆయన్ని బీఆర్ఎస్ శ్రేణులు, ముఖ్య నేతలు అభినందించారు. దీంతో ఒక్కసారిగా గురపచ్చాలు మరింత అధికమయ్యాయి. ఒక్కసారిగా ముస్లిం పుట్టిందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఉన్నటువంటి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలో గౌరవ అధ్యక్షుడు అంటే కీలకమైనటువంటి పదవి అని చెప్పుకోవచ్చు. కార్మికుల పక్షాన పోరాటం చేస్తున్నాయి, కార్మికుల ప్రయోజనాల కొరికి, పరిరక్షణ కొరికి. ఎందుకంటే ఉత్తర తెలంగాణలో ఖమ్మం, ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ 4 ఉమ్మడి జిల్లాల్లో
ఎన్నికలను సైతం ప్రభావపరిచేటువంటి అంశం మనం గమనించవచ్చు. గత కొంతకాలం నుంచి దశాబ్ద కాలం గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కవితని తొలగించి కొప్పుల ఈశ్వర్ని నియమించడం జరిగింది. అంటే దీనిలో ఖచ్చితంగా పొలిటికల్ ఏజెండా ఉంది అని తెలంగాణ జాగృతి కార్యకర్తలు అంటున్నారు. దీన్ని మాత్రం కవిత పరిగణలోకి తీసుకోలేదు. అయితే రాజకీయ అంశాన్ని పక్కన పెట్టి నైతికతనా అనైతికతనా అనే దాన్ని మనం పక్కన పెడదాం. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షునిగా నియమించబడ్డటువంటి కొప్పుల ఈశ్వరికి శుభాకాంక్షలు అని చెబుతూనే ఆమె హార్ట్గా స్పందించడం జరిగింది. కేసీఆర్ డెసిషన్ ఫైనల్ డెసిషన్ అనేటువంటి యాంగిల్లో ఆమె ఆవేదనతో కూడినటువంటి లెటర్ ని మనం గమనించవచ్చు. అయితే బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షులుగా నియమించబడ్డ తర్వాత ఈశ్వర్కి సంబంధించిన ఇతర నేతలందరూ ఒకటే చెప్తున్నారు, ఉంటే మీరు తెలంగాణ జాగృతిలో కొనసాగండి లేదా బొగ్గుగని కార్మిక సంఘంలో ఉండండి, 2 పడవల్లో ప్రయాణం చేస్తా అంటే కుదరదు అని ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఈ క్రమంలో పలువురు దాదాపు సింగరేణి వ్యాప్తంగా కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్స్ కోశాధికారిగా పనిచేసే వెంకటు ఇతర కార్యకర్తలు నేతలు సైతం తమ పదవులకి రాజీనామా చేయడం జరిగింది నందు. దీంతో ఒక్కసారిగా రాజకీయంగా అలజడి అయితే కొనసాగుతుంది. మరి బీఆర్ఎస్ పార్టీకి కవితకి కొనసాగుతున్నటువంటి దూరం మరింత పెరగనుందా అనేటువంటి కోణంలో బలమైన చర్చ అయితే కొనసాగుతుంది నందు. అంటే స్లోగా కవితను అన్ని రకాలుగా దూరం పెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుందా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతుంది కదా. ఇప్పటికే పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఎక్కడ కూడా కవితకి ఇన్విటేషన్ లేదు, కవిత కూడా వెళ్ళట్లేదు. అలాగే కవిత సపరేట్గా జాగృతిని డెవలప్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు టీబీజీ కేసు నుంచి కూడా కవితను పక్కకు తప్పించేశారు. ఇట్లా స్లోగా అన్ని రకాలుగా కవితను దూరం పెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ నుంచి జరుగుతుందా అంటే ఎలా చూడొచ్చు? మరి కవిత ఏం చేయబోతున్నారు? ఇలాంటి ఒక దూరం పెరుగుతున్న నేపథ్యంలో ఒక పార్టీ నాదే అంటున్నారు, పార్టీని ప్రశ్నిస్తున్నారు, మరోవైపు పార్టీ నుంచి దూరం పెరుగుతుంది, పార్టీ అగ్రనాయకులు సైతం దూరం పెడుతున్నారు, ఎవరు మాట్లాడట్లేదు కదా. సో కవిత స్ట్రాటజీ ఎలా ఉంది ఇప్పుడు? మరి మూవ్స్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? కెన్ వి ఎస్టిమేట్? బీఆర్ఎస్ పొలిటికల్ పార్టీలో ఒక దాగుడు మూతల వ్యవహారం అయితే కొనసాగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నటువంటి తరుణం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి పార్టీ కార్యకలాపాలకి ముఖ్యంగా తన తండ్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడైన కేసీఆర్ కి సైతం దూరంగా ఉంటున్నటువంటి నేపథ్యంలో కల్వకుట్ల కవిత దారేటు అనేటువంటి కోణంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి జైలు జీవితం గడిపి వచ్చినప్పటి నుంచి ఈ పురపక్షాలు అనేటివి కొనసాగుతూనే ఉన్నాయి. మరింత ముదిరింది అంటే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలంటూ ఆమె తన సొంత నిర్ణయాన్ని సొంత ఏజెండాగా తీసుకున్నారు అనేటువంటి కోణంలో బలమైన చర్చ జరిగింది. ఈ క్రమంలోనే కేసీఆర్ తన కూతురు కవితకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనేటువంటి చర్చ జోరుగా సాగుతుంది. మొన్నటికి మొన్న అమెరికాకి ఉన్నత చదువుల కొరకి కవిత కుమారుణ్ణి తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో సైతం చిన్న కుమారుణ్ణి ఆయనను మాత్రమే తాత దగ్గరికి తీసుకెళ్లి ఆయన ఆశీర్వాదం తీసుకొని పంపించడం జరిగింది. అంటే ఒకవైపు కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి సంబంధాలు అలాగే పార్టీ సంబంధాలకు సంబంధించిన సైతం పూర్తిగా ఒక డిస్టర్బ్డ్ మోడ్ లో ఉంది. దీన్ని ఎలా ఈ గ్యాప్ ను ఫిల్ చేస్తారు అనే దాన్ని వెయిట్ అండ్ సీ అనేటువంటి కోణంలో పొలిటికల్ సర్కిల్ అయితే ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు కవిత ఎవరైనా తన యొక్క ప్రస్థానంలో రాజకీయ ప్రస్థానం కావచ్చు, వ్యాపార వాణిజ్యం కావచ్చు, ఏదైనా సరే నాకు మరింత ఉన్నతి మరింత ప్రగతి కావాలని కోరుకోవడంలో తప్పేంటి, తప్పు లేదు అనేటువంటి అభిప్రాయాన్ని తన సన్నిహితుల వద్ద కవిత వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ కోణంలో ఈ క్రమంలో సొంత పార్టీతో ముందుకెళ్తుందా లేదా ఉన్న రాజకీయ పార్టీలోనే కొనసాగుతారా లేదంటే తెలంగాణ జాగృతిని స్ట్రెంథెన్ చేస్తారా? ఎందుకంటే తెలంగాణ జాగృతికి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు చరిత్ర పైన పరిశోధన పైన కవులు కళాకారుల పైన ఒక గ్రిప్ సంపాదించింది. వాళ్ళందరితో మమేకమై తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ అనేటువంటి పేరుతో సైతం పలు కార్యక్రమాలు చేపట్టినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అఫ్ కోర్స్ ఇదంతా కూడా కేసీఆర్ టీఆర్ఎస్ ఉద్యమ అండదండలు అన్ని పుష్కలంగా లభించాయి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ గ్యాప్ నేపథ్యంలో ఎలా ఉండబోతుంది, తన దారి తాను చూసుకుంటారా, బొమ్మన లేకనే పొగబెడుతున్నారా అనే కోణంలో అయితే బలంగా పొలిటికల్ సర్కిల్లో చర్చ అయితే కొనసాగుతుంది. నందు రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఖచ్చితంగా ఒక రకంగా చెప్పాలంటే పొమ్మన లేక పొగబెడుతున్నారు అనేటువంటి ఆలోచన ఒకటైతే, అంటే బీఆర్ఎస్ ఇప్పటికే దూరం చేసే ప్రయత్నం చేస్తుంది కవితను పూర్తిగా.
ఉన్నటువంటి ఇంకా కొత్త కొత్త సమస్యలు వస్తున్న నేపథ్యంలో కవిత చాలా విషయాల్లో ప్రశ్నిస్తున్నారు, చాలా విషయాల్లో ఎదిరిస్తున్నారు బీఆర్ఎస్ అగ్రనాయకుల్ని. ఈ నేపథ్యంలో దూరం పెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ నుంచి జరుగుతుంది. అట్ ది సేమ్ టైం కవిత కూడా బీఆర్ఎస్ తనని ఎప్పుడు దూరం పెడుతుందా అని చూస్తున్నారా అనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతుంది. ఎందుకంటే కవిత తనంతట తాను బయటకు వస్తే, కొంతమంది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి అభిప్రాయాలు ఇవి, తనంతట తానుగా బయటకు వచ్చేదానికంటే కూడా బీఆర్ఎస్ దూరం పెడితే అప్పుడు తన కన్న కూతుర్ని కేసీఆర్ దూరం పెట్టారని, ఇన్నేళ్లు కష్టపడి పార్టీకి సేవలు చేస్తే పార్టీ దూరం పెట్టింది అనేటువంటి సెంటిమెంట్ కవితకు వర్కౌట్ అవుతుందన్న ఆలోచనలో ఉన్నారు కవిత అనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మరి కవిత నా పార్టీ అంటూనే పార్టీ మీద ఇంత చేస్తున్నారు, ఖచ్చితంగా ఇలాంటి రిజల్ట్ వస్తుందనేది కవిత ఊహించలేని విషయమా అంటే కాదు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి పార్టీ అధిష్టానాన్ని ఇబ్బంది పెడితే ఎవరైనా ఇలాగే రియాక్ట్ అవుతారు కదా. మరి అయినా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటే ఖచ్చితంగా ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారు అనేది మాత్రం తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇరు వర్గాలు రెండు సైడ్ల నుంచి, అటు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం నుంచి కానీ ఇటు కవిత నుంచి కానీ జరుగుతున్నటువంటి పరిణామాల విషయంలో క్లారిటీ ఉంది. ఇక్కడ పెద్దగా షాక్లు సర్ప్రైజ్లు అయితే ఏం లేవనే చెప్పాలి. ఇప్పుడు టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు పదవి నుంచి కవితను తొలగించడం అనేది కవితకు నిజం చెప్పాలంటే పెద్ద షాక్ ఏం కాదు. అలాగే బీఆర్ఎస్ కూడా ఇది కవితను దెబ్బ కొట్టడానికి ఒక పెద్ద ప్రయత్నంగా కూడా మనం చూడలేము. ఎక్స్పెక్ట్ చేసిందే అయ్యి ఉండొచ్చేమో ఖచ్చితంగా. కానీ మున్ముందు పరిణామాలు ఎలా ఉంటాయనేదే ఇక్కడ చాలా కీలకంగా మారింది. కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటి? జాగృతిని చాలా బలోపేతం చేస్తున్నారు. జాగృతి నుంచి నేను సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామంటున్నారు. మరోవైపు మున్ముందు ఇప్పటికే ఇటు కాంగ్రెస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ చాలా ఆఫర్స్ కవితకు ఉన్నాయనే చర్చ నడుస్తుంది. ఇలాంటి తరుణంలో కవిత ఏ స్టెప్ తీసుకోబోతున్నారు? మరి బీఆర్ఎస్ ఇప్పుడు ఇలాగే కొనసాగించబోతున్నారా కవితను? కవిత ఇలా మాట్లాడుతున్నా తమకు వ్యతిరేకంగా, తమ పార్టీలో ఉంటూ తమకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే మరి బీఆర్ఎస్ ఏం చేస్తుంది? బీఆర్ఎస్ అధినాయకత్వం ఏం చేయబోతుంది? ఇది నా పార్టీ అని కవిత చెప్తున్నారు. ఆ విషయాన్ని మరి బీఆర్ఎస్ అధినాయకత్వం ఎలా చూస్తుంది? ఇలా అన్ని కోణాల్లోనూ ఈ అంశాన్ని గురించి చర్చ జరుగుతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. మున్ముందు ఖచ్చితంగా అతి త్వరలో దీనికి సంబంధించి ఏదో ఒక పెద్ద క్లారిటీ అయితే రాబోతుంది అనే అభిప్రాయాలు అయితే లేకపోలేదు. మీరేమంటారు జరుగుతున్నటువంటి పరిణామాల విషయంలో? మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి, కామెంట్ చేయండి.